గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణం నుండి 7వ అధ్యాయం పారాయణం చేసుకుందాము. ఈ కార్తీక సోమవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ అధ్యాయాన్ని తప్పకుండా విని తరించండి. ఈ అధ్యాయంలో ముఖ్యంగా శివకేశవార్చన విధుల గురించి తెలుసుకోవచ్చు. వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పుచున్నారు: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీహరిని పూజించుతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము నివాసము ఉండును. ఈ మాసములో భక్తితో తులసి దళములతోనూ జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించిన వాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాడి పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు క్రింద శ్రీహరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసమున తులసి దళములతో సాలగ్రామమున పూజించువాడు ధన్యుడగును. దానిలో సందేహమే లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమాచరించు వాని మహాపాతకములన్నీ కూడా నశించును. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పాదముందెను. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో కాని పువ్వులతో కాని మంటపాన్ని నిర్మించి పూజించిన వానికి వైకుంఠమందు చిరకాల నివాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ నమస్కారము చేసిన వారు పాప విముక్తులై అశ్వమేధ యాగఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానం చేసి తడి బట్టలతోనున్న వానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందెదడు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయం శిఖరమందు ధ్వజారోహణము చేయు వాని పాపములు గాలికి కొట్టుకొని పోయినా ధూళివలే నశించును. ఈ మాసములో నల్లవి కాని తెల్లవి కాని అవిస పువ్వులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగు వల్లలలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫమలునకు ప్రమాణము ఇంతిని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. నందాదీపము అనగా ప్రతిపత్తితి, షష్ఠితిథి, ఏకాదశి తిథులందు సమర్పించు దీపము. ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును. కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిసె పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించడం వలెను. కార్తీక మాసమందు శివునికి జిల్లెడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలం జీవించి చివరకు మోక్షమును పొందగలడు. ఈ కార్తీక మాసము యందు శివ ఆలయమునందు విష్ణువు ఆలయమునందు మంటపములో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించు వాని పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును. తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణు లోకాన్ని చేరుకోగలడు. హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యం చేసిన పూర్వజన్మ సంచితమై పాతకములు కూడా నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించు వాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలుగును. కార్తీక మాసము యందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అను 4 ధర్మములు చేయవలెను. ఈ మాసము యందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును. స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక వ్రతం ఆచరించని వాడు గాఢదిగా ముందు జన్మించి ఆ తర్వాత 100 మార్లు
మార్లు కుక్కగా జన్మించును. కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు 7 జన్మలు వేదాంగ పరాంగతుడై బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసియగును. అవిసె పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిసె పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు. స్త్రీలు మాలల చేత కాని తులసి దళాల చేత కాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును పొందెదరు. ఈ మాసమున శుక్ల ప్రతిపత్తి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు స్నానం ఆచరించిన అశక్తులు పూర్ణ ఫలము పొందగలరు. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసము యందు నెల రోజులు కార్తీక మహత్యము వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశించును. ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందం పొందే వారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును. ఈ మాసము యందు ఇతరులకు హరి పూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందెదురు. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులతో హరిని పూజించేవాడు వైకుంఠాన్ని పొందెదరు. 7వ అధ్యాయం సమాప్తం. ఈ 7వ అధ్యాయంలో శివకేశవ అర్చన విధుల గురించి చక్కగా తెలుసుకున్నాము. ఈ శివకేశవ అర్చన విధులలో కనీసం ఒక్కటైనా మనం ఈ మాసంలో ఆచరించినట్లయితే తప్పకుండా మనం చేసిన పాపకర్మలన్నీ తొలగిపోయి మోక్షాన్ని పొందగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధులు తెలుసుకున్న తర్వాత మీరొక్కరే వినడం కాకుండా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. హాయిగా చక్కగా ఈ విధులను తెలుసుకొని వారు కూడా ఆచరిస్తారు. మళ్ళీ రేపటి అధ్యాయంలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.